కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడానికైనా ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన ఓడిపోవడానికి పార్టీ మారిండనే ఓడిపోయిందా, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయి అక్కడ కిషన్ రెడ్డి గెలవడానికి రీజన్స్ ఏమైనా? రేవంత్ రెడ్డి గారు పొద్దుబాలు ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గెలవాలని ఒక ఆలోచనతో నాగేంద్ర పెట్టిందని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రిజైన్ చేయి ఇక్కడ నుంచి పార్టీలోకి తీసుకొని ఈ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండగా రీఫార్మ్ ఇస్తారా? ఉంటే నేనేమంటారంటే రేవంత్ రెడ్డి గారికి ఈయన మీద ప్రేమ ఉండదు. ఎందుకంటే ఆయన పార్టీలో గెలిచినాడు గారు, ఆయన సంబంధం లేనివాడు వచ్చిండు. ఆయన అవసరం ఈయన అవసరం కూడా వచ్చింది. ఆయన బతలాడలే, కాంగ్రెస్ లో ఈయన బతలాడు రా అని ఏమనలే. ఈయన ఇంటింటి తిరిగి ఆన్ కాలు ఎన్నికలు పట్టుకుని ఈయన పార్టీలో పోయింది తప్ప వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత కూడా సరే ఇప్పుడు కిషన్ రెడ్డి గెలవాలి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఓడిపోయిన పెద్ద సమస్య అవసరం లేదని చెప్పేసి పెట్టడం జరిగింది. అంతకుముందు చాలా మంది ఇంతకన్నా డబ్బులు పెట్టుబడి పెట్టి నిలబడతారో చాలా మంది పోయారు, కానీ మా పార్టీకి కూడా పోయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరం కాదా ఈయనకి ఇచ్చిండ్రు. ఈయన ఓడిపోయినా నష్టం లేదని చెప్పేసి ఒక ఆలోచనతో ఇచ్చారు టికెట్. ఈయన ఆ రోజు ఇన్ని ఓట్లు వచ్చడం కూడా ఏంటంటే ఆ రోజు ఇప్పుడు ఎన్డీఏ ఇండియా కూటమి రెండు కూటమిలు వేరే వేరే అని ముస్లిం మైనార్టీలు మొత్తం ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపు ఉన్నారు, హిందువులైతే ఒకవైపు ఉన్నారు. ఒక పోలరైజ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు వచ్చినాయి. ఆయన వ్యక్తిగతంగా అయితే ఆయన 100% ఆ ఓట్లు కూడా వచ్చేది కావు. ఓన్లీ మాస్ లీడరే కదా 2018 గెలిచే, ఇక్కడ గెలిచే, అంతకుముందు 3 సార్లు గెలిచే అంత గొప్ప నాగేందర్. అంతే నేనేమంటారు, ఇది ఒక చిన్న మంచి మీరు మరీ చూపించాలి. ఇది అంటే నిజంగా మాస్ లీడర్ అయితే, నిజంగా ఆయనకు వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, చాలా ప్రజలు ఆదరించి ఉంటే, అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిజమైన నాయకుడు అయితే అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలవాలి. అది గొప్పతనం తన నాయకత్వం, నాయకత్వ లక్షణాలు. నీ ఏ పార్టీ ముద్దుకుంటే, ఏ పార్టీ మంచి గెలుస్తామని నమ్ముకుంటే, ఏ సర్వే చేసుకొని ఆ పార్టీలో పోయి నిలబడి ఓవరాల్ నిలబడతారు. ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చినా కూడా, ఏం అనామకుడు వచ్చినా కూడా గెలుస్తాడు. ఆడ 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబడే గెలిచే పరిస్థితి అది. నువ్వు ఆ పార్టీలో ఏదో గెలిచే పార్టీలోకి వచ్చి నిలబడి నువ్వు నా గొప్పతనం ఉంది, నా బ్రాండ్ ఉంది, నేనే గొప్ప లీడర్ని, నేను మాస్ లీడర్ని, నా పేరే ఒక బ్రాండ్ అని చెప్పుకుంటే ఎట్లా చెప్పండి? నిజంగా నీ పార్టీలో ఉండి నీకు పెంచి పోయించిన పార్టీ, నీకు అవకాశం ఇచ్చిన పార్టీ, నీకు మంత్రి పదవి ఇచ్చిన పార్టీ, ఆ పార్టీని అడ్డం పెట్టుకుని 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన పార్టీ లీడర్వే నువ్వు, ఆ పార్టీలో ఉండి గెలవాలి. అది గొప్పతనం అంటారు. ఏ పార్టీ మేము కష్టపడి మా పార్టీని పునరుద్ధరణ మంచి చేసుకొని మంచి ఇంటింటికి తిరిగేసి ఇంటింటి టీఆర్ఎస్ అని పెట్టుకొని తిరిగి అంతా పోలరైజ్ చేసుకున్న తర్వాత నువ్వు వచ్చి మా పార్టీలో నిలబడి గెలిచిందని నా గొప్పతనం అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు గెలుపు చూస్తే, ఇప్పుడు నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు నిజమైన మాస్ లీడర్ అయితే, నిజంగా నీ పేరు మీద బ్రాండ్ ఉంటే, ఇప్పుడు నువ్వు రిజైన్ చేయి. నిజంగా ఎట్లా ఇవ్వాలకపోతే రేపు డిస్క్వాలిఫై అవుతావు. అది దానికంటే ముందు గౌరవం ఉంటుంది. నువ్వు రిజైన్ చేసి నిలబడు, గెలిచి అప్పుడు చెప్పు నేను నిజమైన మాస్ లీడర్ని, నాకు నా పేరెంట్కి ఒక బ్రాండ్ ఉంది, నేను 6 సార్లు ఎమ్మెల్యేని, నేను హైదరాబాద్ పెద్ద లీడర్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేదు. ఎక్కడ బుద్దుకుంటే అక్కడ పోటీ చేయాలి, ఏ అధికారం ఉంటే ఆ పార్టీలో పోవాలి. నువ్వు ఒక పెద్ద ఎమ్మెల్యేకి మరి మేమేం చేస్తాం చెప్పండి? ఇక మీరు అట్లా చెప్పుకుంటూ ఉంటే చూద్దాం. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు పోయే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లో గెలిచిన ఎమ్మెల్యేలు నిజమేనా? ఒక్కరు కూడా ఓరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కరు కూడా ఓరు. ఒక్కరు కూడా ఓరు. ఇప్పుడు ఉన్న వాళ్ళే అక్కడ పోయిన 9 మంది 10 మంది వాళ్ళే. ఇప్పుడు మీరే అంటారు కదా, నాగేంద్ర వచ్చేటట్టుండు, కేసీఆర్ కాలేలు అదే చెప్తున్నావు. వాళ్ళ ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ మా పార్టీ నాయకులు రానియరు. వాళ్ళు రావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, కానీ మా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ ఎవరు కూడా వాళ్ళు తీసుకున్నాడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఇంత ఇబ్బందులు పాలు చేసేసి పోయిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడడం, మా పార్టీలో ఉండే 2 సార్లు ఎమ్మెల్యే మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ప్రజలుగా భావిస్తారు. మేము కూడా వ్యక్తిగతంగా మేము కూడా భావిస్తున్నాం. మంత్రి పదవి ఇస్తే రెడీ అంటున్నట్టు కదా అని మీలాంటి వాళ్ళతో నింటున్నాం. కరెక్ట్గానే నాకు తెలిసినంత వరకు మా పార్టీ యాక్టివ్గా పనిచేస్తున్నాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నాడు. మరి మేము ఎట్లా చెప్తాం చెప్పకపోవడానికి మేము అనుకుంటున్నాం. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? ఎట్లా కార్యాచరణ? ఫార్ములా ఈ కార్ రేసులో మాత్రం అరెస్ట్ కావడానికి ఛాన్స్ లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు జైలు పోయింది కాబట్టి కేటీఆర్ గారిని కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా జైలు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో కరప్షన్ లేదని చెప్పి క్లియర్ గంటాపదం చెప్తున్నాం, బల్లగుద్దు చెప్తున్నాం, ఇప్పటికి చెప్తున్నాం. మేము పంపిన మాట వాస్తవమే. కేటీఆర్ ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకున్నాడు. మొన్న ఇంటర్వ్యూలో అది 82 ప్రశ్నలలో కూడా చెప్పాడు. ఖచ్చితంగా పంపిన ఒక హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా పంపిన మాట వాస్తవమే. అక్కడ అమౌంట్ ముట్టిన మాట వాస్తవమే. ముట్టలేదని చెప్పండి, నేను రెస్పాన్సిబుల్ అవుతా. వాళ్ళు ముట్టిన ఒప్పుకున్నారు, మిగతా బ్యాలెన్స్ కట్టు కార్ రైస్ పెడదామని చెప్పారు. మీరు కట్టలేకపోయారు, మీరు హైదరాబాద్ బ్రాండ్ మీరు ఖరాబ్ ఇష్టం చెప్పిండు. ఇందులో ఏమన్నా
అక్కడ పంపిన కంపెనీ నుంచి నాకేమన్నా కానీ నా వ్యక్తిగత సహచరులు కానీ ఎవరికైనా రూపాయి వస్తే అది కరప్షన్ అంటారు. ఇలా ఎక్కడ క్లారిటీ ఉందని చెప్పి మీరు ఇన్వెస్టిగేషన్ కి సహకరించవచ్చు కదా, చేసిండు కదా, అడ్వకేట్ ఉంటేనే వస్తాము అంటున్నారు, అంటే నాట్ టు అరెస్ట్ ఆర్డర్ అడుగుతున్నారు పదే ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయి. రీజన్ మీరే తప్పు చేయను. అడ్వకేట్లు రావాలంటే చెప్తున్నది, అడ్వకేట్లు రావాలని ఎందుకంటే మొన్న పట్నం రాజేందర్ రెడ్డి గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు లగచర్ల విషయంలో ఆయన స్టేట్మెంట్ చేయకముందే కేటీఆర్ ప్రోద్బలంతో ఇవన్నీ చేసినామని చెప్పారని చెప్పి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి లీకులు ఇచ్చారు. సో ఈయన కూడా ఏం ఇప్పుడు ప్రశ్నలు అడగకముందుకే ఏం చేయకముందుకే ఏదో ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపగాల, తప్పుడు సమాచారం ఇస్తే బాగుంటుందని చెప్పి అడ్వకేట్ ఉంటే బాగుంటుంది, ఏదైనా సంతకాలు పెట్టించినా ఏదైనా మాట్లాడినా వాళ్ళు కూడా పక్కన ఉంటారని చెప్పి ఆలోచనతో పోయింది తప్ప వీళ్ళేదో కరప్షన్ అయిందని వీళ్ళు అరెస్ట్ చేస్తారని జైలు కొట్టి ఇప్పటికే చెప్తున్నాం మేము జైలుకి పంపినా సిద్ధంగా ఉన్నాం. అది కరప్షన్ కాలేదు, ఇంటెన్షనల్గా మీరు కక్ష సాధింపుగా మీరు కేసు పెట్టి జైలు పంపాలంటే కేటీఆర్ గారు పోవడం రెడీ ఉన్నారు, దాన్ని మేము ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం, కార్యకర్తలకు రెడీ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి రెడీ ఉన్నది. దీంట్లో బేసజాలు పోవం, దీంట్లో వెనకడిగేసి ముచ్చట్లేదు. ఎనీవే థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన గోవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ దానం నాగేందర్ ఇష్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.